కౌశిక్ ఏంటి డబ్బులు ఇక్కడే వదిలేసి వెళ్ళాడు? ఏంట్రా ఏమనుకుంటున్నావు నీ గురించి? చెప్పా పెట్టుకుంటే వెళ్ళిపోతావా? ఎన్నిసార్లు కాల్ చేయలేరా? సారీ, మూడ్ బాలేదు. డబ్బులు ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు? అడుగుతున్నాగా. నాకు తెలిసి నేను నీ పేరు ఒక్కసారి కూడా తలుచుకోలేదని. నువ్వు మేల్కొనేంత వరకు ఉండుంటే నువ్వే రివర్స్లో డబ్బులు అడిగేదానివి. అంత పిసినర్ దానిలాగా కనపడుతున్నానంటావా? 50 lakhs ప్రాపర్టీ నా యంగర్ సిస్టర్ మ్యారేజ్కి ఇచ్చేశాను. సాగర్ నగర్ ఫ్లాట్ తమ్ముడు బిజినెస్కి అవసరం అంటే వదులుకున్నాను. మొత్తం 2 కోట్ల ప్రాపర్టీ రిలేటివ్స్కి ఇచ్చేశాను తెలుసా? 25 లక్షల అప్పు. ఈ ఫ్లాట్ తప్ప ఇంకేమీ లేదు. అయినా పిసినర్ దానిలా కనిపిస్తున్నానా? నాకు ఇవన్నీ తెలియదు కదా. ఐఎమ్ జస్ట్ ఎ సెక్స్ స్లేవ్. హే, నా లాంగ్వేజ్ నిన్ను అంత హర్ట్ చేసిందా? అలవాటైపోయింది. పద, నీకు ఏది కావాలంటే అది, ఎంతసేపు కావాలంటే అంతసేపు చేస్తా. హే, ఏం వద్దు, జస్ట్ హగ్ చేసుకో. ఒక మంచి ఫ్రెండ్లా, లవర్లా యాక్ట్ చేయి చాలు. లెట్ మీ క్రై ఫర్ సమ్ టైమ్ హార్ట్ఫుల్లీ. हाय तुम आ जाते तो घुसबम आ जाता है यार. How are you? I'm fine, thank you. ఏంటి పద్దు, నువ్వు పట్టుచీర వదలవా? అంటే నిన్ను డైరెక్ట్ గా వచ్చేసాను. ఇప్పుడు ఎవరిని రెడీ చేస్తున్నావు? రెడీ చేస్తా తొందరలో. जो भी बोले यार, कौशिक is the best. He's a gem, you know. వైషు వాడు ఎవ్వరిను డీప్గా లవ్ చేశాడు. వాడితో ఉంటే అసలు టైమే తెలియదే. उसकी बात ही अलग है रे. వాడెక్కడున్నా ఆ ఆడదానికి స్వర్గం చూపిస్తూనే ఉంటాడు. हेलो डॉक्टर. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్. మీకు ఎన్నిసార్లు చెప్పినా వేస్ట్.
తను 4th స్టేజ్ లంగ్ క్యాన్సర్తో సఫర్ అవుతుంది. ఇలాగే నా చూసుకోవటం. ఏమైంది ఆశ? నో ఇట్స్ ఓకే డాక్టర్. డాక్టర్ తనకేం ఇంటికి కాలేదు. నువ్వెవరు? నువ్వేనా చూసుకుంటుంది ఇప్పుడు? మా చుట్టాల అబ్బాయి. అవును డాక్టర్, ఫ్రెండ్ అవుతుంది. అందరూ అవసరాలు తీరాక వదిలేసి వెళ్ళిపోతున్నారు. నువ్వు కూడా అంతేనా? అంటే ఇలా తాగేస్తుంటే ఏం చేస్తున్నావు? చూసుకోవాలి కదా. ఆ ప్రిస్క్రిప్షన్లో మెడిసిన్ అంతా టైంకి యూజ్ చేయండి. ఓకే డాక్టర్. ఉమ్. యా. ఆశా, ఆశా, రే టైం అయింది, టాబ్లెట్స్ వేసుకోవాలి. రే నీ పోలేదు ఇంకా నువ్వు. అక్కడ సిగరెట్ ఉంటుంది తే. సిగరెట్ మందు తాగొద్దని డాక్టర్ చెప్పారుగా, నేను ఇవ్వను. ఎవడ్రా నువ్వు నాకు చెప్పడానికి? నీ పన్ను చూసుకొని వెళ్ళు. పో బడి పోరా. ఆశా, నేను అన్ని క్లీన్ చేసి పడేశాను. నీకెందుకురా నేను ఎలా పోతే? ఆ? ప్రేమలు నటించి నా దగ్గర ఆస్తులు రాయించుకుందాం అనుకుంటున్నావా? నాకు తెలీదు అనుకుంటున్నావా మీ గురించి? గెట్ లాస్ట్ యు బ్లడీ. ఆశా, నేను చెప్పే గెట్ లాస్ట్. నాటకాలు ఆడుతున్నారు. గో. టాబ్లెట్స్ అక్కడ పెట్టాను, 4 అవర్స్కి ఒకటి వేసుకో. దివాకరు బాగున్నావా? మేడం. నా క్లబ్ హౌస్ లో ప్రైవేట్ పార్టీ పెట్టాను. బాయ్స్ నువ్వు అరేంజ్ చేయాలి. మేడం, అదిరిపోయే కుర్రాళ్ళు పంపిస్తాను మేడం మీ దగ్గరికి. ప్రోగ్రామ్ అదిరిపోవాలి. నాకు వదిలేండి మేడం, నేను చూసుకుంటాను. రేపు దమయంత్ గారి ఇంట్లో రేవ్ పార్టీ ఉంది, బాగా ప్రిపేర్ కండి. స్ట్రిప్ డాన్స్ అనయ్య, అంకుల్ రే మీరు బాగా ప్రిపేర్ కండి. మీరు వెళ్ళండి. అంటే నా సంగతి మీరు అస్సలు గ్యాప్ ఇవ్వట్లేగా. అంటే ఈసారి దేశం దాడదామని. ప్రపంచం అంతా మీ ప్రేమ విత్తనాలు చెల్లేద్దామని ఫిక్స్ అయిపోయారు అన్నమాట. నాటి బాయ్, ఇంకెందుకు ఆలస్యం? ఎప్పుడు లోకలేనా? ఇంపోర్టెడ్ ఏం లేవా? ఇక్కడి నుంచి అక్కడ తీసుకెళ్తే ఇంపోర్ట్ అవుతుంది కదండి. సరే, మీకు పాస్పోర్ట్ బ్యాచ్ చూపిస్తా. నెక్స్ట్ ఫోల్డర్. అమ్మాయిలు దివాకరం, బ్యాంకాక్ వెళ్ళాలంటే ఏం వేసుకోవాలి? ఏ వ్యాక్సిన్ వేసుకుని పర్వాలేదు, నేను వాట్సాప్ లో మీకు కొన్ని ఫొటోస్ పెడతాను, మీరు సెలెక్ట్ చేసుకోండి, నేను సెట్ చేసి పెడతా. ఓకే అంకుల్, మీరు త్వరగా వెళ్ళాలి, నేను అక్కడికి వెళ్ళాలి కదా. వైషు, ఎన్నాళ్ళైంది వైషు? కౌశిక్, ఫోన్ ఎందుకు ఎత్తట్లేదు? ఏంటిది? అసలు ఎందుకు కలవనీయడం లేదు వైశాలి? కౌశిక్, ఇలా ప్రైవేట్ పార్టీకి రావడం పద్ధతి కాదు. వెళ్ళు. వైశాలి, వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్, వైశాలి ప్లీజ్. యూ బ్లడీ ఇడియట్. కాల్ ద పోలీస్. ఏంటి తమ్ముడు, ఎలా ఉంది పోలీసు వాళ్ళ ట్రీట్మెంట్? మర్యాదగా నా పిల్లాన్ని ఈ ఊరిని వదిలేళ్తావా లేదా? యథవేషాలు వేసావనుకో నేను నెట్టు కాకుండా తేడాగాని చేసేస్తాను. వదిలేస్తావా లేదా? నా ప్రాణం వదిలేమంటే వదిలేస్తా, కానీ వైశాలిని మాత్రం వదలను. అంత బాగుంటుందరా నా పిల్లం? నాకు లేని ఇష్టం నా పిల్లమే నీకెలా కలిగిందిరా? నీది అవసరం, నాది అనురాగం. ఏం రాగం బాబు? అనురాగమా? చెప్పేస్తాను. వైశాల అమర ప్రేమ కదరా నీది. కూతుల్ని ప్రేమించి అయ్యలతో దెబ్బలు తిన్నాను చూసాం, కానీ పెళ్ళాన్ని ప్రేమించి మొగుడితో పద్ధతిగా ఏంటి
పద్ధతిగా మొగుడుతో దెబ్బలు తినో నిన్నే చూస్తున్నాను రా. నా పెళ్ళాన్ని వదిలేస్తావా లేదా? నీకు కావాల్సిన డబ్బే కదా, చెప్పు. ఎంత కావాలంటే అంత ఇస్తా, కానీ వైశాలిని మాత్రం వదిలే. నీకు బాగా పలిసిందిరా. ఇంటర్నెట్లో పాత సినిమాలు చూసి చూసి నువ్వు బాగా ఇన్స్పైర్ అయ్యావు. అది నా ఏటీఎం మెషిన్ రా. నీలాంటి నోట్ల కట్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొస్తున్నా కది. నీ పనికి మాలిన ప్రేమ కోసం దాన్ని వదిలేసేంత ఎదవని కాదు నేను. నీకు మాట చెప్పనా, ఒక్కొక్కని చంపాలంటే అది పిచ్చిది అని ముద్ర వేయాలని ఒక ఇంగ్లీష్ వాడు చెప్పాడు. సాంబా ప్రెస్ వాళ్ళు పిలువమ్మా. ఇంత హాట్ మ్యాటర్ దొరికితే మసాలాలు వేసుకొని రెడీగా ఉంటారు. పిలువమ్మా, పిలువు చెప్తా. నా పెళ్ళాన్ని వదులుతావా లేదా? వచ్చేసారమ్మా 1 నుంచి 99 దాకా. ఏంటి? వెరీ గుడ్. స్టార్ట్ చేద్దామా? మీడియా మిత్రులకి నమస్కారం. దేశం అన్ని రంగాల్లో ముందుకెళ్తుందని ఆనందపడాలో లేదా మన సంస్కృతి సంప్రదాయాలు మంట కలిసిపోతున్నాయని బాధపడాలో తెలియని పరిస్థితిలో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. కౌశిక్ అని 19 ఏళ్ల 1 మినిట్ చూడరా. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకుని శృంగార పాఠాలు నేర్పుతున్నాడు. ఎక్కడో మహానగరాల్లో ఉన్న మెయిల్ ఎస్కాట్ కల్చర్ని మన విశాఖపట్నానికి తీసుకొచ్చాడు. ఎందరో యువకుల్ని పెడద్రోవ పట్టించినట్టు సాక్ష్యాధారాలు మా దగ్గర ఉన్నాయి. నిన్న పబ్లో ఇతను చేసిన నిర్వాకానికి జనం దేహశుద్ధి చేసి మా డిపార్ట్మెంట్కి అప్పచెప్పారు. దిగజారుతున్న విలువలకి నిలువటద్దం ఈ యువకుడు. బాగా చూపించాను సార్. నమస్కారం. కంగ్రాచులేషన్ తల్లి, మీ అన్న వీడియో యూట్యూబ్లో ట్రెండ్ అవుతుంది. కౌశిక్ అనే 19 ఏళ్ల యువకుడు డబ్బున్న గృహిణులకి మాయమాటలు చెప్పి లోబరుచుకొని శృంగార పాఠాలు నేర్పుతున్నాడు. ఎక్కడో మహానగరాల్లో మీ అన్నయ్య మంచి ఉద్యోగమే చేస్తున్నాడు. ఎందరో యువకుల్ని అసలు మా అన్నయ్య అలాంటోడు కాదు సార్. ఎక్కడో ఏదో తప్పు జరుగుంటుంది. తప్పే జరిగింది. ఆ తప్పేదో మనం చేస్తే పోలా. మీకు దండం పెడతాను సార్, నేను అసలు అలాంటి దాన్ని కాదు. మాది బాగా బతికిన కుటుంబం సార్. మా నాన్న బిజినెస్లో దివాలా తీసి సూసైడ్ చేసుకోకపోయిండుంటే. నేను అలాంటివని కాదు. నా వైపు పెళ్ళైన 10 ఏళ్ళకే పోయింది. చూడు ఎంత అందంగా ఉన్నావు. అరిగేదో తరిగేదో చెప్పు, ఒక్కసారి ఇవ్వచ్చు కదా. ముసలివాడిని ఆత్రం అయితే ఉంది కానీ ఎక్కువసేపు ఇబ్బంది పెట్టలేను. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. పెద్దవాళ్ళు అలా ఇబ్బంది పెట్టకూడదు. మీరు ఇంకోసారి ఇలా మాట్లాడారంటే మీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఇవ్వు. నువ్వు కూడా ఈ హాస్టల్లో దుకాణం పెట్టావని నేను కంప్లైంట్ ఇస్తాను. అమ్మా నువ్వేం కంగారు పడుకు, నేను అంతా చూసుకుంటాను. వాడు పెద్దవాళ్ళతో గొడవ పెట్టుకున్నాడు. పోయి ఆ పోలీస్ ఆఫీసర్ సంతోష్తో పెట్టుకున్నాడు. ఇప్పుడు ఎలా అన్నయ్య? నాకు భయంగా ఉంది. నేను లాయర్ని పంపాను, ఆయన బెయిల్ ఇప్పిస్తాడు. సరేనా? అనవసరంగా టెన్షన్ పడకు. సరే అన్నయ్య. ఓకే. చింతామణి డబ్బులు పంపించిందా? పంపించింది సార్. చావుల మధుల్లో దాని గొడవ ఎక్కువైపోయిందిరా. లాయర్ గారు ఈరోజు ఏ యాదవ్ని ఇడిపించడానికి వచ్చారు? పాపం ఆ కౌశిక్ని వదిలేయండి సార్. పాపం పుణ్యం మాట్లాడకూడదండి. డ్యూటీ డ్యూటీ ముఖ్యం. పేపర్స్ అన్ని ఫైల్లో ఉన్నాయి. ఏ సాంబా, ఆ మజ్ను గారిని తీసుకురా. బ్రోతల్ కేసు దగ్గర నుంచి మెయిల్ ఎస్కాట్ కేసు దాకా ఎదిగారు. 2 చేతులా సంపాదించచ్చు. ఏమంటారా? బ్లాక్ అండ్ వైట్ వేసుకున్న మంచి కలర్ఫుల్ లైఫ్ అండి మీదే. ఎరా ఇంకోసారి నాకు చిక్కావనుకో, ఎన్ని పేపర్స్ వచ్చినా నేను సేవ్ చేయలేవు. ఓ ఓ థ్యాంక్ యూ సార్. ఎందుకండి? ఉంచండి. వాడికి బస్ టికెట్ తీసుకొని ఊరికి పంపించండి. ఇక ముందు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉండవు సార్. వెళ్ళండి. ఏమండే సార్, ఆడు మళ్ళీ కనిపించాడు అనుకోండి, మీకు డబ్బులు ఇచ్చి పంపించాడు దివాకరం, వాడిని కూడా లోన్ వేస్తాను చెప్పండి. పోండి. రేయ్ బుద్ధిందిరా నీకు? ఎందుకురా అలా పేకల మీద తెచ్చుకుంటావు? చెప్పానా ఏదో ఒక రోజు ఆ వైశాలి నీకు కొంప ముంచుతుందని? నన్నేమన్నాను పడతా, కానీ వైశాలిని మాత్రం ఏమనకు. అంటానురా, ఎన్నిసార్లు అంటాను. నీ చెల్లి నీకు ఏడుస్తుంది, నువ్వేదో చేస్తావని ఆశపడుతుంది. నాకు చెప్పరా, తోడ పుట్టిన సంబంధం కన్నా తోడ సంబంధం ఎక్కువైపోయిందా? దివాకర్ మాటలు మర్యాదగా రాని. నీ కోసం ఆ సంతోష్ గారితో శత్రుత్వం పెట్టుకున్నా. నీ పేరు కోసం వేలు ఖర్చు పెట్టాను.
డబ్బులే కథ కావాలి, ఇస్తా. బ్రోకర్ గాడి నువ్వే సంపాదించినప్పుడు నేను సంపాదించలేదా? కౌశిక్ బాబాయ్ వెళ్ళమండి బాబాయ్, వాడికి కూడా బయట ప్రపంచం తెలియాలి కదా. పెట్టలతో బోర్ కొట్టేసింది మామ, పుంజెక్కాలని ఉంది. ఏమంటారు? ఈ రోజు రాత్రి ఈ రోడ్లంతా ఎవరొక్కరు వస్తూ ఉంటారా? హలో హలో దమయంతి, నేను కౌశిక్ని. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీరు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. కావాలని లిఫ్ట్ చేయలేదు, ఇంకా ఫోన్ చేయకు. యు ఆర్ ఎ గుడ్ గాయ్ ఫర్ బ్యాడ్ ఫర్ దిస్ బిజినెస్. నిన్నే కాదు, ఏ క్లయింట్లు నీ ఫోన్ లిఫ్ట్ చేయలేదు. డోంట్ వేస్ట్ యువర్ టైం. దమయంతి గారు అలా అంటారు? ఎవక్కడ చేసి రే అటు చూడండి రా, పదరా. టీవీలో కనిపించింది ఈడే కదా మామా. వస్తావా? ఇలా ఆంటీలు తప్ప మాతో రావా? స్వర్గమే.